విశాఖ జిల్లా ఆనందపురం మండలం సొంట్య సమీప ప్రాంతం శీతల గిడ్డంగిలో తాత్కాలిక నిల్వ చేసిన బీఫ్ లో గోమాంసం ఉందన్న పక్కా సమాచారంతో అక్టోబర్ 3వ తేదీన సంబంధిత అధికారులు తనిఖీలు చేశారు. మాంసపు నమూనాలను సేకరించి ప్రయోగశాలకు పంపించిన అధికారులు ల్యాబ్ నివేదిక ఆధారంగా ఓ వ్యక్తిపై సోమవారం ఆనందపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఆనందపురం పోలీసులు శ్రీకాకుళం జిల్లా సెల్ ఫోన్ లో మాట్లాడుతూ విద్యార్థినులతో కాళ్లు నొక్కించుకుంటున్న ఉపాధ్యాయురాలు. బిగ్ బ్రేకింగ్ న్యూస్. విద్యార్థినులతో కాళ్లు పట్టించుకున్న టీచర్. శ్రీకాకుళం జిల్లాలో ఓ టీచర్ విద్యార్థులతో కాళ్లు పట్టించుకున్న వీడియో వైరల్ అవుతోంది. మెలియాపుట్టి మండలం బందపల్లి బాలిక గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఈ ఘటన జరిగింది. ఉపాధ్యాయురాలు సుజాత కుర్చీలో దర్జాగా కూర్చుని ఫోన్ మాట్లాడుతుండగా ఇద్దరు బాలికలు కాళ్లు నొక్కారు. ఈ వీడియో వైరల్ కావడంతో అధికారులు ఆమెకు షోకాజ్ నోటీసులు జారీ చేసి విచారణకు ఉన్నతాధికారులు హాజరు కమ్మన్నారు. ఇలాంటి ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో పేదవాడికి వైద్యం అందే పరిస్థితి లేదని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. అనకాపల్లి 4 రోడ్ల జంక్షన్ల వద్ద చేపట్టిన కోటి సంతకాల శాఖలో పాల్గొన్నారు. 3,000 కోట్ల ఆరోగ్యశ్రీ బకాయిలు పెట్టారు. 5,000 కోట్ల రూపాయలు ఇంజనీరింగ్ కాలేజీలకు బకాయి పడిందన్నారు. ఎక్కడ కూడా వైద్యం అనేటువంటిది పేదవాడికి ఆరోగ్యశ్రీ అందేటువంటి పరిస్థితులు లేవు. దాదాపు 3,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. ఫీజు రీఇంబర్స్మెంట్ ద్వారా 5,000 కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఇంజనీరింగ్ కాలేజీలు కానీ డిగ్రీ కాలేజీలు కానీ వారికి అందించేటువంటి పరిస్థితులు లేవు. వ్యవసాయం యూరియా అందనటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. నిన్న మొన్న చూసాం, సైక్లోన్ వస్తే కనీసం దాన్ని హ్యాండిల్ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఎన్యూమరేషన్ ఎక్కువగా అనకాపల్లి నియోజకవర్గంలో దాదాపు 4,500 ఎకరాలు శంకరం కానీ లేకపోతే మన డైట్ కాలేజ్ ఎదురుగా ఉన్నటువంటి ఆవలో కానీ పెద్ద ఎత్తున నీటికి ముంపుకు గురైతే పొలాలు ఎన్యూమరేషన్ చేసేటువంటి పరిస్థితులు లేవు. సొసైటీలు బలోపేతం కావడంతో పాటు రైతులు బాగుండాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు డీసీసీబీ చైర్మన్ కోన తాతారావు అన్నారు. డీసీసీబీ బ్రాంచ్ లో ఆయన మాట్లాడుతూ సొసైటీలను లాభాల బాటలోకి తీసుకొస్తామన్నారు. రైతులు లేకపోతే సొసైటీ డీసీసీబీ లేదన్నారు. లాభాల బాటలోకి రావడానికి కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పించడానికి సెంట్రల్ బ్యాంకు ముందుకుంది. మేము అందుకని వాళ్ళని చూసేద్దాం వచ్చాము. సెంట్రల్ బ్యాంకు తాలూకు ముఖ్య ఉద్దేశం సొసైటీని బలోపేతం కావాలి, రైతులు బాగుండాలి. అందుకనే రైతాంగానికి ప్రథమ స్థాయిలో సెంట్రల్ బ్యాంకు చేసే కొన్ని పనులు ఉన్నాయి. అవే రైతు ప్రమాదవశాత్తు మరణిస్తే ఇప్పుడు 2 లక్షల రూపాయలు ఇస్తున్న విద్యుత్ సేవకున్నా లేదంటే యాక్సిడెంట్ల వల్ల చనిపోయినా రైతు లేనిదే సొసైటీ లేదు, బ్యాంకు లేదు. ఇది రైతుల గురించి ఏర్పడినటువంటి సంస్థలు ఇవి. అందుకు రైతులకి ఇన్సూరెన్స్ కంపెనీస్తో మాట్లాడుతున్నాం. మినిమం 5 లక్షల నుంచి ఉండాలని. అలా సాధారణంగా చనిపోతే చిన్నప్పుడు మాతో ప్రయాణం చేస్తున్న రైతు 18 ఏళ్ల సొసైటీలో మెంబర్ అయ్యాడు. 60 ఏళ్ళు 70 ఏళ్ళ వరకు సొసైటీలో చనిపోయే వరకు సొసైటీ మెంబర్గానే ప్రయాణం చేస్తాం. అట్లాంటి రైతు అనుకోకుండా నార్మల్ డెత్ అయినప్పుడు కూడా ఆయనకి ఇప్పుడైతే మేము 58 లోపు అయితే 30,000 ఇస్తున్నారు. 58 సంవత్సరాలు దాటితే యాజ్ పర్ రెగ్యులేటరీ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ కమిషన్ ప్రకారం 15,000 ఇస్తున్నారు. దీన్ని సడలించి 1 లక్ష రూపాయలు మినిమం ఇవ్వాలని చెప్పి ఆలోచనతో ఆ ప్రీమియం అవసరమైతే సొసైటీ అండ్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ 2 కలిపి ఆప్కాప్ను అడిగాం, ఎరువులు ఇచ్చాం.
వాళ్ళ ద్వారా వెళ్తున్నాయి. మిగతా వాళ్ళు సమకూరుస్తాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, ఇప్పుడే అడిగారు గొడవం లేదని, గొడవం సదుపాయాలు లాంటివి సమకూరుస్తాం. అది సాధ్యాసాధ్యాలు చూసుకొని లైసెన్సింగ్ ఇచ్చి ఆ ఇబ్బంది లేకుండా చేస్తాం. ఏదైతే సొసైటీలో అవి లాభదాయకంగా వచ్చేటట్టు డివిడెండ్ రైతుకి అందే విధంగా ప్రయత్నం చేస్తాం. ఇది ఉద్దేశం. సార్ ఖరీఫ్లో ఎంత ఇచ్చారు సార్ రుణాలు? ఖరీఫ్ సీజన్ ఖరీఫ్లో యాక్చువల్లీ బ్యాంకు తాలూకా ఉద్దేశం అయితే మాకు 3,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం తాలూకా ఖరీఫ్ ఖరీఫ్ 572 కోట్లు. ఖరీఫ్ సీజన్లో 572 కోట్లు ఇవ్వాలి జిల్లాలో పెట్టుకున్నాం. దాన్ని పూర్తి స్థాయిలో చేశాం. అది కొన్ని సొసైటీలు ఇబ్బందుల్లో ఉన్నా అక్కడ కూడా కొద్దిగా అధిగమించి 572 కోట్ల రూపాయల వరకు ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్లో సెంట్రల్ బ్యాంకు, ఇదర్ సొసైటీ ఆర్ బ్యాంక్ 2 రకాలుగా తీసుకొస్తుంది. రబీకి దాన్ని మించి వాళ్ళకు అవసరం ఎంతైతే అంత కావాలి. 572 కోట్లు అంటే ఇది ఖరీఫ్ సీజన్లో ఎక్కువ పంట వస్తుంది. రబీ సీజన్లో వర్షాధారం మీద పండే పంటలు ఉంటాయి. అందుకని దానికి తగ్గట్టు ఎంత అవసరం అంత ఇవ్వడానికి ప్రోత్సహించడం సిద్ధంగా. సార్ కొత్త బ్రాంచ్లు ఏమైనా ప్రపోజల్ ఉంది సార్ పెట్టింది? ఆల్రెడీ 6 బ్యాంకులు ఇంకా కొత్త బ్రాంచ్లు ఉన్నాయి. ఇప్పటికే 32 ఉన్నాయి. 32 కాకుండా ఇంకా కొత్త బ్రాంచ్లు కూడా ఏర్పాటు చేయడం రిజర్వ్ బ్యాంక్ ఆల్రెడీ అప్లై చేశాం. ఎక్కడెక్కడ సార్? అర్బన్ అనకాపల్లి జిల్లాలో ఒక 4 చేస్తాం. విశాఖపట్నం జిల్లాలో 2, నాకవరపాలెం, నాతవరం, ఇంకా కొన్ని ప్రపోజల్. చింతపల్లి ఆల్రెడీ ఉన్నట్లు బ్రాంచ్ అది కూడా. అరసవెల్లి, కాజీపేట గ్రామాలలో 2026 ఏప్రిల్ నెలలో జరగనున్న ప్రధాన పండుగలకు సంబంధించిన అంకురార్పణ కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి శ్రీకాకుళం ఎమ్మెల్యే శంకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మొరట్లకు నాందిగా సాంప్రదాయం ప్రకారం వృక్షానికి బొట్టు పెట్టి మొరట్లు వేశారు. వచ్చే శ్రీ అసిరితల్లి అమ్మవారి పండుగ అరసవల్లి, కాజీపేట గ్రామాల్లో రెండు కూడా ప్రతి అంగరంగ వైభవంగా సిరిమాను పండుగ జరుపుకోవడం ఇక్కడ సాంప్రదాయం. ఏదైతే మన సనాతన ధర్మం, సంస్కృతి, సాంప్రదాయాలని చేయడానికి కోసం ఈ కార్యక్రమాలు అమ్మ తల్లికి మనం ఎప్పుడు కూడా పూజించుకోవడం అమ్మవారికి. దాంట్లో భాగంగా ఈరోజు సిరిమానోత్సవ కార్యక్రమం, ఈరోజు అంకురార్పణం చెట్టుకి ఈరోజు బొట్టు పెట్టి ఈరోజు ప్రారంభం జరిగింది. రేపు ఏప్రిల్లో ఈ పండుగ మహోత్సవం జరుగుతుంది కనుక ఈ కార్యక్రమాన్ని ఏర్పాట్లు చేశాం. ఎత్తున ఘటాలతో దాదాపు 6,000 మంది పైచిలకు మహిళలు వచ్చి దీనికి మొరాటలు కోసి ఇక్కడ దర్శించుకున్నారు. తప్పకుండా మిగతా ఈ 2-3 నెలల్లో కూడా ఇంకా కావాల్సిన సదుపాయాలన్నీ కూడా ప్రభుత్వం తరఫున మేము ఏర్పాటు చేసి ఎటువంటి ఆస్తులు కానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి బాధ్యత మేము ప్రభుత్వం తరఫున చేస్తామని సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మరొకసారి ఈ పండగ మహోత్సవం సందర్భంగా ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా నేను పూర్తి హృదయపూర్వకంగా శుభాకాంక్షల్లో అభినందనలు తెలియజేసుకుంటూ నమస్కారం. అభివృద్ధిలో దూసుకుపోతున్న కూటమి ప్రభుత్వం ఇది చూసి ఓర్వలేకపోతున్న వైసీపీ అని ఘాటు వ్యాఖ్యలు చేసిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో గిరిజనుల హాస్టల్లో చాలా దారుణంగా ఉండేవని, కూటమి వచ్చిన తర్వాతే బాగున్నాయని ఆమె అన్నారు. కష్టాలను గాని గుర్తించి పరిష్కార మార్గాలు వెతుక్కుంటూ పరిష్కార దిశగా వెళ్తున్నామని చెప్పడానికి, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పనిచేస్తున్నామని చెప్పడానికి నిజంగా నేను సంతోషంగా భావిస్తున్నాను. ఈ మధ్యకాలంలో మీ అందరికీ తెలుసు, హాస్టల్స్లో గత కాలంలో మౌలిక సదుపాయాల కల్పన లేక, నాట్ ఈవెన్ ప్లేట్లు, కంచాలు, ప్లేట్లు, గ్లాసులు, పెట్టెలు ఇవి కూడా ఇచ్చే నాదుడు లేక ఇబ్బంది పడినటువంటి సమయం నుంచి ఈరోజు పూర్తిగా అన్ని సదుపాయాలు ఇస్తూ 155 కోట్లు ఫస్ట్ మేము శాంక్షన్ చేసాం లాస్ట్ ఇయర్ మౌలిక సదుపాయాల కోసం. చాలా హాస్టల్స్కి అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతూ వచ్చింది. ఈ మధ్యకాలంలో ఏ హాస్టల్స్లో ఇంకా ఆర్ఓ ప్లాంట్స్ లేవు, వాష్రూమ్స్ లేవు, లేదా చిన్న చిన్న రిపేర్స్ ఉన్నాయి, అట్లాంటివన్నీ కూడా గుర్తించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావటం కూడా జరిగింది. ఈ
2 నెలల్లో మీ అందరికీ తెలుసు, వర్షాలు పడిన తర్వాత గిరిజన ప్రాంతాల్లో వస్తున్నటువంటి మార్పులు కానీ, జరుగుతున్నటువంటి చిన్న చిన్న విషయాలన్నీ మీకు తెలుసు. కాబట్టి 113 కోట్లు ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు. దానికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. 113 కోట్లలో 30 కోట్లు గురుకులాలకు, 83 కోట్లు ఆశ్రమ పాఠశాలలకు ఇవ్వటం జరిగింది. మీ అందరికి కూడా తెలుసు, మాకు టోటల్గా 757 మొత్తం స్కూల్స్ ఉన్నాయి. 757 స్కూల్స్ టోటల్గా ఉన్నాయి. ఎందుకంటే మొన్న 757 స్కూల్స్ ఉన్నాయంటే కొంతమంది ఎవరో కామెంట్ చేశారు 700 ఎక్కడున్నాయి అని. వాళ్ళకి తెలుసో లేదో ఆ విషయం కూడా చెప్దాం అనుకుంటున్నాను నేను. గురుకులాలు 199 ఉన్నాయి. అందులో ఈఎంఆర్ఎస్ కలుపుకొని, యాక్చువల్గా ఈఎంఆర్ఎస్ అయితే మనకి ఈఎంఆర్ఎస్ అయితే మనకి 28 ఉన్నాయి. టోటల్ కలిపి 199 గురుకులాలు ఉన్నాయి. అలాగే మనకి రెసిడెన్షియల్, యాక్చువల్గా ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ స్కూల్స్, పోస్ట్ మెట్రిక్, ప్రీ మెట్రిక్ ఇవన్నీ కలిపి 558 ఉన్నాయి. అంటే ఆశ్రమ స్కూల్స్ 371 ఉంటే, పోస్ట్ మెట్రిక్ 170 ఉన్నాయి, ప్రీ మెట్రిక్ ఏమో 17 ఉన్నాయి. ఇవి కలిపి 558. ఈ గురుకులాలు ఇవి అన్నీ కలిపి మనకి 757 మొత్తం నా డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి గిరిజన పిల్లలకి కావలసినటువంటి స్కూల్స్, హాస్టల్స్ ఉన్నాయి. వీటికి కావలసినటువంటి మౌలిక సదుపాయాలకి అక్కడ ఉన్నటువంటి మేము యాక్చువల్గా ఏం చేస్తామంటే స్వచ్ఛ భారత్లో చంద్రబాబు 7.5 పాలన గురించి ఒక్క మాటలో చెప్పాలంటే పబ్లిసిటీ పీక్, పర్ఫార్మెన్స్ వీక్ అన్నట్లుగా ఉందని సతీష్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని వ్యవస్థలు ధ్వంసం అయ్యాయని, ఎన్నికల హామీలు అమలు చేయకుండా అన్ని వర్గాలను దారుణంగా వంచారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం యొక్క నాయకులను రేపు ఒక దొంగ దగ్గర నుంచి తీసుకొని వచ్చి చంద్రబాబు నాయుడు చెప్తే దొంగతనం చేస్తామని చెప్తే కేసు పెడితే ఎంత అపహాస్యంగా ఉంటుందో ఈరోజు అంతకంటే అపహాస్యంగా ఇది ఉంది. అసలు దీనికి ఒక కొలమానం ఏంది? జోగి రమేష్ని మీరు దోషిగా చేసి అరెస్ట్ చేశారే, దీనికి కొలమానం ఏంది అని చెప్పి నేను అడుగుతున్నాను. జనార్దన్ రావు అనేటువంటి వ్యక్తి ఆయన ఇచ్చేటువంటి వాగ్మూలం కాకుండా ఒక తప్పు చేసినటువంటి ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ మినహా ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా? ఎక్కడైనా ₹1 ట్రాన్సాక్షన్ నువ్వు జోగి రమేష్కి ఇచ్చినట్టు ఎక్కడైనా ఒక ఆధారం ఉందా అని చెప్పి నేను అడుగుతున్నాను. మరి ఇంత దారుణంగా ఈ యొక్క తంబలపల్లి నియోజకవర్గం మొలకల చెరువులో జరిగితే అక్కడటువంటి ఆ నియోజకవర్గపు ఇన్ఛార్జ్ దానికి బాధ్యులని చెప్పి ప్రపంచమంతా తెలుసు. ముఖ్యంగా మా కడప జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళకు, పక్కనే ఉన్నటువంటి అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క చిన్న పిల్లవానికి కూడా తెలుసు. అది ఆ తంబలపల్లి నియోజకవర్గం యొక్క ఇన్ఛార్జ్ యొక్క కనుసైగల్లో జరిగింది. ఆ జిల్లాలో ఉన్నటువంటి మంత్రి కనుసైగల్లో జరిగింది. తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క కనుసైగల్లో జరిగింది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ రోజు వరకు ఆ జనార్దన్ రావును మినహా ఆ యొక్క తంబలపల్లి ఇన్ఛార్జ్ రాష్ట్రంలో అనేక ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా రైతులు పడేటువంటి సంక్షోభం అంతా ఇంత కాదు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ పంట ఆ పంట అనేది కాకుండా ప్రతి ఒక్క పంటలో కూడా రైతులకు గతంలో ఉండేటువంటి ధరలు ఈరోజు దొరకడం లేదు. వాళ్ళు పండించినటువంటి పంట అమ్ముకోవాలంటే ప్రభుత్వం దగ్గర నుంచి ఎటువంటి ఇంటర్వెన్షన్ అన్నా ఏమైనా జరుగుతుందో ఒకసారి ఆలోచన చేయమని చెప్పి కోరుకుంటున్నాను. మామిడి రైతుల దగ్గర నుంచి, మిర్చి రైతుల దగ్గర నుంచి, టమాటా రైతుల దగ్గర నుంచి, ఉల్లి రైతుల దగ్గర నుంచి, చీనీ రైతుల దగ్గర నుంచి, అరటి రైతుల దగ్గర నుంచి, ఈరోజు వరి ధాన్యం పండించేటువంటి రైతుల దగ్గర వరకు, పొగాకు రైతుల దగ్గర నుంచి ఎక్కడైనా ఏ పంటకైనా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చేటువంటి పారితోషికం ఈరోజు వస్తూ ఉందా? అంత రెమ్యూనరేషన్ వస్తూ ఉందా? అంత గిట్టుబాటు ధర వస్తూ ఉందా? ఒకసారి ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నా నేను.
మీరు ఏమైనా ఎక్కడైనా రైతులు ఇబ్బంది పడిపోయి వాళ్ళు పండించేటువంటి పంటలను వంకల్లో వాగుల్లో రోడ్ల మీద వేసి ట్రాక్టర్ల కింద తొక్కించేటువంటి దౌర్భాగ్యంలో ఉంటే వాళ్ళకు నువ్వు అండగా ఉండి వాళ్ళు పండించేటువంటి పంటను కొనేటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఏ రోజైనా ఏ కార్యక్రమం చేసింది ఒకసారి ఆలోచన చేయాలి. ఇంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో రైతులు ఉండరు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులంతా వాళ్ళకు రావాల్సినటువంటి బకాయిలు రాలే. రాజ్యాంగం ప్రకారం ప్రజల హక్కులను కాపాడుతూ రాష్ట్రాన్ని ప్రజలను రక్షించాల్సిన వ్యవస్థలు కరిమింగిన వెలగపండులా తయారయ్యాయని సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్టు ద్వారా చంద్రబాబు పొలిటికల్ గవర్నెన్స్ వికృత రూపం బట్టబయలైందని స్పష్టం చేశారు. ఇది ప్రభుత్వం నుంచి ఎక్స్పెక్ట్ చేసేది. అది 100% అవుతుంది, 60%, 50% అవుతుంది, దట్స్ డిఫరెంట్ ఇష్యూ. వీళ్ళు అధికారుల వ్యవస్థను దీనికి తగినట్టు ప్రభుత్వం అంటే ఎగ్జిక్యూటివ్ వస్తుంది, అలాగే శాసనసభ వ్యవస్థ వస్తుంది. శాసన వ్యవస్థలో చట్టాలు చేస్తారు. ఎగ్జిక్యూటివ్ వీళ్ళు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై చీఫ్ మినిస్టర్, ఆయన ఈ పొలిటికల్ డెసిషన్స్ అవి తీసుకొని యాజ్ పర్ రూల్ బుక్ ప్రకారం ప్రిన్సిపల్స్ గైడ్ లైన్స్ వీటన్నిటి ప్రకారం అధికారుల వ్యవస్థ ద్వారాను అడ్మినిస్ట్రేషన్ ద్వారా ఇంప్లిమెంట్ చేయిస్తారు. ఇది పర్మనెంట్ అడ్మినిస్ట్రేషన్. ఇంతగా నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది ఏదైనా ఒకటి ఉంటుంది అని అంటే ఒక అడ్మినిస్ట్రేషన్ కానీ అది పద్ధతి ప్రకారం నడవడానికి అవసరమైన గైడెన్స్ ఇచ్చి నడిపే పొలిటికల్ వ్యవస్థ ఏదైనా ఉంటుంది అనుకుంటే అది 2024 జూన్ తర్వాత మొత్తం సున్నా అయిపోయింది. అంటే గాలికి వదిలేసి దాని దారిన వదిలేస్తే అది ఫెయిల్యూరు, చేతగాంతనం అయితే అది చేతగాంతనం అనుకోవడము, అసమర్థత అనుకోవడము ఒక ఎత్తు అయితే అదైనా బెటర్ ఏమో. ఎందుకంటే వాళ్ళు చేత కాకపోయినా వీళ్ళు ఈ సిస్టమ్ అన్న దాని దారిన అది నడుస్తుంటది. ఈ పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళు చేయలేకపోయినా అధికారుల వ్యవస్థ కొంతవరకు చేయగలుగుతుందో దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. కానీ ఈ ప్రభుత్వమే ఒక నేర స్వభావం కలిగి దాన్ని రూల్ ఆఫ్ లాగానో దాన్నే ఎగ్జిక్యూషన్లో ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొస్తే అది ఎలా ఉంటుంది అని అంటే నేనన్నా 2024 జూన్ తర్వాత ఆంధ్రప్రదేశ్లో అది కనపడుతోంది. అది 5%, 10% కాదు. ఎందుకంటే ఎక్కడో ఒక పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్లో ఒకటి తప్పు చేయొచ్చు, ఇంకోటి చేయొచ్చు అనుకోవడానికి ఎప్పుడూ ఉంటుంది. సో వాళ్లను చూస్తున్నట్టు వదిలేయడం ఉంటే అది తప్పు. దాని మీద యాక్షన్ తీసుకోగలిగితే ఇంకోటి చేయకుండా అలాంటి చేయకుండా అనేది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎట్లయితే చేశారో అలాంటి స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుని చెక్ పెట్టడం అంటే అది ఐడియల్. లేదు చూస్తున్నట్టు అంటే ఒక 5% అనుకోవచ్చు. అసలు ప్రభుత్వాన్ని హెడ్ చేస్తున్న వాళ్లే దాన్ని ఎంకరేజ్ చేసి ఆ నేర స్వభావాన్నే ఒక ఆర్గనైజ్డ్ దీనిగా మార్చి ఒక సిస్టమాటిక్ గా బ్యూరోక్రాట్స్ లో కూడా అలాంటి వాళ్లను దగ్గరికి తీసి కాని వాళ్లను మెడలు ఉంచి రాని వాళ్లను లేదా దూరం పెట్టి ఇంకా ఈ 4 ఏళ్లు మాకు గత్యంతరం లేదు అనుకుని వాళ్ళు కూడా దాడిలో పడడము చూస్తున్నట్టు వదలడము చేసే రకంగా చేస్తూ ఈ సంవత్సరంలో ఏం చేశారంటే దీన్ని పర్పెచ్యుయేట్ చేశారు. ఈ సబ్వర్షన్ ఆఫ్